ఓకే. ప్రస్తుతం ఈ నెల 13వ తేదీన పాల్వాయి జంక్షన్‌లో ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారో మాచర్ల ఎమ్మెల్యే, ఆయన దాడిలో గాయపడిన వ్యక్తి శాసగిరి మనతో ఉన్నారు. సార్ అసలు ఆ రోజు ఈవీఎం ధ్వంసం చేసేటప్పుడు లోపలికొచ్చిన దాకా మీరు ఎందుకు మేలకుండా ఉన్నారు? లోపలికొచ్చి ఆయన ఎమ్మటే తోసుకొని వచ్చాడు. ఆ టైం ఇవ్వలేదు మాకాయన. ఆయనకి అధికారం ఉంది కదా, వచ్చి చూసుకునే అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం ఆయన్ని. ఎమ్మెల్యే అన్న తర్వాత ఆయన వచ్చి ఎట్లా ఓట్లు జరుగుతున్నాయో చూసుకుంటాడు కదా, అట్లే వచ్చిండ్లే అనుకున్నాం. ఆయన వచ్చి ఈవీఎం ఒకేసారి తీసి కింద కొడతారు అనుకోలేదు కదా. ఆయన కొట్టగానే అందరూ భయపడి లేచిపోయారు, పరిగెత్తారు బయటకు, కొంతమంది వెళ్ళిపోయారు ఆయన దెబ్బకి. మరి ఆయన ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు నువ్వు లోపలే ఉన్నావా? నేను లోపలే ఉన్నా. మరి అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? నేను అడ్డుకుని పగలగొట్టేటప్పుడు వెళ్ళా, దగ్గరికి వెళ్ళా. ఆయన వేసిండే జాగ్రత్తగా ఉండదు ఇదని అన్నాడు. నేను ఎమ్మెల్యే కదా ఆయన మరి అని భయపడి పక్కకి వెళ్ళాను. కొద్దిసేపు క్రితం ఎమ్మెల్యే సంగారెడ్డి దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు, డ్రైవర్ని అరెస్ట్ చేశారు. సో అతన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలని నువ్వు కోరుతా ఉన్నావు? మాబోటి వ్యవసాయం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయకుండా చూస్తే చాలు. ఆయన ఏలు పెట్టి హెచ్చరించాడు కదా, ఏమని బెదిరించాడు? అప్పుడు మీరేమన్నారు? నువ్వు జాగ్రత్తగా ఉండదు ఇది నీ ఎంత చూస్తాను అన్నాడు. మరి ఇంకా భయపడి పక్కకి వెళ్ళిపోయాము. అంటే ఎలా బెదిరించాడు మిమ్మల్ని ఆయన? జాగ్రత్త నువ్వు నీ ఎంత చూస్తాను అన్నాడు. మనం పక్కకి వెళ్ళిపోయాము. పక్కకి వెళ్ళిపోయి ఇంకా బయటికి పంపించి తలుపులు వేసుకున్నారు వాళ్ళు ఆఫీసర్లు. నన్ను 2 నిమిషాలు ఉంటారు, నువ్వు కూడా వెళ్ళిపోయావు బయటికి అన్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్తున్నప్పటికీ వాళ్ళు రెడీలో చేసుకున్న కార్లు అవన్నీ తీసుకొని నా మీద అటాక్ చేశారు. ఇక కొట్టారు, 6 కుట్లు పడ్డాయి. ఇది ఈ చెయ్యి ఇంతలా వస్తే ఇప్పుడే రోజు ఐసు పెట్టి అట్లా మందులు వాడి తగ్గించే ఈ కాళ్ళకి ఎన్ని కొట్టారు లోపల. అంతలోకి నన్ను చంపేస్తారని నా తరపున ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా మందులకేసి నన్ను రక్షించారు. అంటే ఆయన మిమ్మల్ని ఏలు పెట్టి బెదిరించినప్పుడు మీరు ఏమనలేదా? ఏమంటాం, అంతలా పెద్ద ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గానికి పెద్ద ఆయన పెట్టుకుని మనం ఏమంటాం, ఆయన భయపడిపోతుంటాం కదా మనం. అంటే ఆయన లోపలికి వస్తున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు? అడ్డుకోవటానా ఈవీఎం ధ్వంసం? అంతకుముందు 2 సార్లు వచ్చి వెళ్ళారు, అట్నే చూసి వెళ్ళిపోతారు అనుకున్నాం. ఆయన పగలేస్తాడని మనం అనుకోం కదా. అది సో ఇప్పుడు ఫైనల్గా ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన్ని ఏం చేయమని మీరు కోరుతా ఉన్నారు? ఇప్పుడు సాయంకాలం 6 గంటలకి డీజీపీని కూడా కలవబోతున్నారు కదా, సో డీజీపీకి మీరు ఏమని ఫిర్యాదు చేయబోతా ఉన్నారు? అదే మాకు ఆయన వల్ల ఎప్పుడైనా ప్రాణహాని ఉంది. ఎందుకంటే మేము ఇట్లా వచ్చి ఆయన మీద చెబుతున్నాం కాబట్టి, జరిగింది చెబుతున్నాం కాబట్టి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది, దాని నుంచి కాపాడమంటున్నాం. సో ఇప్పుడు దాదాపుగా 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? అసలు మేము ఇళ్ళ దగ్గర ఉన్నితేనే మమ్మల్ని ఎదుగో కారంపొడి దాడి చేశారు. ఆ రోజు మా ఊరి మీద దాడి చేస్తారన్నారు. రోజు ఎప్పుడొస్తారు మేము వెళ్ళి పొలాల దగ్గర పడుకున్నాం. కొంతమంది అసలు వెళ్ళిపోయారు ఊర్లో కొంట, పిల్లలు మొత్తం వెళ్ళిపోయారు. ఇంకా నేనే ధైర్యం చేసి ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్లో వేయించుకుని కుట్లు వైద్యం చేయించుకుంటున్నాను. నేను బయటకు వస్తే భయం అయ్యి సీక్రెట్గా వైద్యం చేయించుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఏజెంట్లు ఆ బూత్లో? 6. సో ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎన్ని ఓట్లు పోలైన సమయంలో ఈయన ఈవీఎం పగలగొట్టాడు? ఆయన 250 300 అయినప్పుడు పగలగొట్టారు ఆయన. మళ్ళీ తర్వాత పోలింగ్ స్టార్ట్ అయిందన్నారు కదా. నేను ఇంకా నాకు దెబ్బలు తగిలి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయా కదా, బయటికి వెళ్ళిపోయా కదా. ఇంకా నాకు తర్వాత ఎట్లా జరిగింది అనేది నాకు తెలియదు. ఆ తర్వాత ఎవరైనా ఏజెంట్లు ఉన్నారా లోపల? ఇంకా తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయా. సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇందాక మాట్లాడినప్పుడు బెదిరిస్తున్నారు, హెచ్చరికలు చంపుతాం అంటున్నారు. ఏంటి అన్న మీకు ఏమైనా చెప్పారా మీ ఇంట్లో వాళ్ళు? భయంగానే ఉన్నది, అది ఇది ఇంట్లో ఉండలేకపోతున్నాం అన్నారు. నేను మటుకు ఆ రోజు నుంచి సెల్ వాడటం మానేసా. ఇంకా ఎట్లా బెదిరింపు సొత్తలు ఎందుకులేని నేను సెల్ వాడటం మానేసా. ఇంట్లో వాళ్ళకి మటుకు వాళ్ళు మీ ఆయన అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని బెదిరింపులు వస్తున్నాయంటే నన్ను సీక్రెట్గా పొలాల్లోకి వచ్చి భోజనం ఇవ్వటం అట్లా చేశారు.